హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. పాపం భయ్య, అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ వీక్ వస్తుందిరా టీజర్, అరే నెక్స్ట్ వీక్ వస్తుందిరా టీజర్. ఇలా వీళ్ళు ఆశల్ని పెంచుకోవడానికి, అలా దేవరా టీం వీటిని తుంచేయడానికి ఇదే భయ జరుగుతుంది. ఎస్ భయ్య, ఈ డిసెంబర్ లో కూడా దేవరా టీజర్ రావట్లేదు. అసలు ఎందుకు రావడం లేదు, కారణం ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ లో తెలుసుకున్నాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు డిసెంబర్ లో అయితే ఖచ్చితంగా దేవరా టీజర్ రాబోతుందని ఫ్యాన్స్ అయితే హల్చల్ చేశారు. అండ్ 22nd 21st రిలీజ్ అవుతున్న డాంకీ అండ్ సాలార్ కి అయితే ఈ టీజర్ ని అటాక్ చేస్తున్నారు థియేటర్ లో అని చాలా గోలగోల చేస్తారు. బట్ మొత్తానికైతే మూవీ టీం అనౌన్స్ చేసింది ఈ డిసెంబర్ అసలు రావట్లేదు, అందులో ఏ డౌట్ లేదు. సో మీ హోప్స్ అయితే కట్టి పెట్టుకోండి. కొంచెం ఒక బ్రాండ్ అంటే ఒక న్యూ వరల్డ్ ని చూపించాలంటే, ఒక క్వాలిటీ వీడియోని పెట్టాలంటే మనకు ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో మొత్తానికైతే అంతవరకు కొంచెం ఓపిక్ గా వెయిట్ చేయండి. టిల్ జనవరి వరకు అని మెన్షన్ చేస్తారు భయ్య. సో మొత్తానికైతే జనవరిలో పక్కా అన్నమాట టీజర్ అయితే. బట్ డిసెంబర్ లో మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. బట్ డిసెంబర్ రిలీజ్ చేసింటే చాలా బెస్ట్ భయ్య, ఎందుకంటే సాలార్ డాంకీ అసలే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వాటికి లింక్ చేసి థియేటర్ లో వదిలింటే చాలా హైప్ వచ్చేది, చాలా క్రేజ్ వచ్చేది నార్త్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం. సో మొత్తానికి అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది డిసెంబర్ లో వచ్చింటే బెస్ట్. బట్ జనవరి కూడా ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఒక వరుసగా ఉన్నాయి కాబట్టి ఎలాగో అటాచ్ చేస్తారు. సో నాకు తెలిసిన వరకు జనవరి 1st ఆర్ జనవరి 13th అయితే రిలీజ్ చేసేందుకు పక్కా ఉంది భయ, గ్యారంటీ అయితే. వీళ్ళు క్వాలిటీ క్వాలిటీ అంటేనే అర్థమైపోతుంది ఏ రేంజ్ లో ఇవ్వబోతున్నారు మన క్వాలిటీ అని. సో మొత్తానికి అంతవరకు వెయిట్ చేద్దాం, దాని తర్వాత కుమ్మేద్దాం. సో మొత్తానికి అయితే మూవీ టీమ్ డెసిషన్ పై మీరేమంటారు గైస్? తప్పకుండా మన కామెంట్ తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.